అంతా ఓకే. సరే ఇది చెప్పండి, మీరు చీటింగ్ గురించి ఎందుకు చెప్పారు? మీరు అబద్ధం కూడా చెప్పొచ్చు. నా మనసు ఒప్పుకోలేదు మేడం. ఒక చీటింగ్ దాచడానికి మరొక చీటింగ్ చేయడం అనేది. మరి చీటింగ్ ఎందుకు చేశారు? మ్యామ్, అప్పట్లో చీటింగ్ చేయడం తప్పని తెలియదు. చీటింగ్ చేయమని మా టీచర్సే చెప్పేవాడు. దేవుడా, అది తప్పు కదా. ఎస్ మ్యామ్, వెరీ రాంగ్. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా పాస్ అయ్యారు? టీచర్స్ మళ్ళీ చీటింగ్ చేయించారా? అవును మ్యామ్, అందరూ చేశారు, కానీ నేను మాత్రం చేయలేదు. అలా చేసుంటే 10th లాగా ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యేవాడిని. మీ ఆలోచన చాలా త్వరగా మారిపోయింది. త్వరగా ఎక్కడ సార్, 19 ఏళ్ళు పట్టింది. ఒకవేళ దుష్యంత్ సార్ కలవకపోతే ఆలోచన ఎప్పటికీ మారేది కాదు. అందరికీ ఫస్ట్ డివిజన్ వచ్చింది, నాకేమో 3rd. అందరికంటే నేనే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజే నాకు అర్థమైంది, మోసంతో వచ్చిన ఫస్ట్ డివిజన్ కంటే నిజాయితీగా వచ్చిన 3rd డివిజన్ సంతోషాన్ని ఇస్తుంది.